ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుందా జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగింది. ఈ ఎన్నిక కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి లిట్మస్ టెస్ట్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ ఈ సీటును గెలవడం అత్యవసరం. ఎందుకంటే ఓటమి జరిగితే పార్టీ అంతర్గత అసంతృప్తులు బహిరంగంగా బయటపడే అవకాశం ఉంది. ఇటీవల పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం మీడియా ముందుకొచ్చేసి రచ్చరచ్చ చేస్తోంది. ఈ అసంతృప్త గలాలకు చెక్ పెట్టాలంటే ఈ ఎన్నిక గెలవాలి, లేదంటే ఇక రేవంత్ పని అయిపోయింది అని పార్టీలోని స్వరాలు వినిపించడం ఖాయం. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ని హైకమాండ్ ఒప్పుకునేలా రేవంత్ రెడ్డి స్వయంగా చక్రం తిప్పి పావులు కదిపారు. పార్టీలో చాలా మంది ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. తీరా ఆయన గెలవకపోతే ఆ నెగటివ్ స్వరాలన్నీ రేవంత్ వైపే వేలు చూపిస్తాయి. వద్దంటే ఆయన్నే సెలెక్ట్ చేయించారు, ఇప్పుడు చూడండి ఓటమి తప్పలేదు అని రేవంత్ ని కార్నర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల దాదాపు నిప్పుల కుంపరిలో కూర్చున్న పరిస్థితి సీఎంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆయనకిది మొదటి పెద్ద సవాల్. జూబ్లీహిల్స్ వంటి ప్రతిష్టాత్మక నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవకపోతే ఆయన పాలనపై విమర్శలు తప్పవు. పార్టీ లోపలే ఆయనపై ప్రశ్నలు లేవనెత్తే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఆయన ఇమేజ్ కు పెద్ద దెబ్బ అవుతుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అయినప్పటికీ జనరల్ గా ఉప ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు పాలక పార్టీకే ఓటు వేస్తుంటారు. తద్వారా నియోజకవర్గానికి నిధులు వస్తాయని ఆశిస్తారు. ప్రజల్లో ఇలాంటి భావన ఉంటే అయినప్పటికీ బీఆర్ఎస్ లేక బీజేపీ గెలిస్తే అది కాంగ్రెస్ కు పెద్ద షాకే అవుతుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఈ సీటును గెలిస్తే అది కాంగ్రెస్ పై మానసిక ఆధిపత్యాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ బలాన్ని మరోసారి నిరూపించుకోవచ్చు. అంతేకాదు ఇక కాంగ్రెస్ పని ఖతమని బీఆర్ఎస్ మరింత జోరుగా ప్రచారం చేసే ఛాన్స్ పొందుతుంది. ఇప్పటికే కేటీఆర్ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు కూడా. కాంగ్రెస్ పతనానికి జూబ్లీ ఎన్నికే తొలిమెట్టు అంటున్నారు. ఇది చాలదా సీఎం రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడ్డానికి? బీజేపీ కూడా ఈ పోటీలో తన శక్తిని చూపించడానికి ప్రయత్నిస్తుంది. నగరంలో బీజేపీకి ఉన్న పట్టును పెంచుకోవడానికి ఈ ఉప ఎన్నికను వేదికగా మార్చుకోవాలని చూస్తుంది. 3 పార్టీల మధ్య పోటీ ఉత్కంఠభరితంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉండడం బీజేపీకి పెద్ద ప్లస్ పాయింట్. అయితే ప్రజల్లో బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచన ఉందా అనేది తేలాల్సిన అవసరం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సాగింది. ఆ తర్వాత కూడా బీజేపీ పెద్దగా జోష్ చూపించలేదు. కాబట్టి ప్రజల పల్స్ ఎలా ఉంటుందన్నది తేలాల్సిన అవసరం. జూబ్లీహిల్స్ అనగానే సంపన్నులుండే ప్రాంతం అనుకుంటారు చాలా మంది. నిజానికి ఇక్కడి ఓటర్లలో 3వ వర్గం అంటే మధ్యతరగతి యువతే ఎక్కువ. ఈ ఎన్నికల్లో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తారు. వారి ఓటు ఏ పార్టీకి వెళ్తుందనేది ఫలితంగా నిర్ణయిస్తుంది. సోషల్ మీడియా ప్రచారం కూడా ఈసారి పెద్ద ఎత్తున జరుగుతోంది. కాంగ్రెస్ గెలవకపోతే గ్యారంటీ హామీలు ప్రజలకు చేరట్లేదని, అందుకే ప్రజలు ఓడించారని బీఆర్ఎస్ ఇంతెత్తున లేచే ఛాన్స్ ఉంటుంది. అది రేవంత్ రెడ్డికి మరో సవాల్ అవుతుంది. ఈ ఎన్నికల గెలుపు కోసం స్వయంగా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారని తెలుస్తోంది. అయితే అది కూడా సమస్య కాగలదు. ఆయన ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవకపోతే అది బీఆర్ఎస్ కి ప్లస్ అవుతుంది. సీఎం చెప్పినా ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేయలేదని బీఆర్ఎస్ నేతలు సెటైర్లు వేసే ఛాన్స్ ఉంది. పోనీ ప్రచారంలో రేవంత్ పాల్గొనకపోతే, అప్పుడు కాంగ్రెస్ ఓడిపోతే సీఎం ఫోకస్ పెట్టుంటే బాగుండేదని, పట్టించుకోకపోవడం వల్లే ఓడిపోయామని అంతర్గతంగా కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ ఎన్నిక ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఉండేలా కనిపిస్తోంది. ఇందులో కాంగ్రెస్ గెలిస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అదే జోష్ కనిపించవచ్చు. అదే కాంగ్రెస్ ఓడిపోతే బీఆర్ఎస్ బీజేపీలో జోష్ పెరుగుతుంది. అది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి నెగటివ్ ప్రభావం చూపవచ్చు. ఇలా ఒకటే ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలపై ఎక్కువ ప్రభావం చూపేలా కనిపిస్తోంది. అయితే గెలుపు ఎవరిది అనేది మనం చెప్పుకోలేం. దాన్ని ప్రజలకే వదిలేద్దాం. వాళ్ళు తీర్పిచ్చాక చాలా విశ్లేషణలు చేసుకుందాం.